భారతదేశ న్యాయ వ్యవస్థలో చాలా మంచి గొప్ప సుగుణాలున్నాయని, భారత న్యాయ వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్పుకుంటారని తెలిపారు వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాసరెడ్డి. ఇవాళ జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 3వ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు. న్యాయ వ్యవస్థలో కోర్టులపై పనిభారం ఎక్కువ అవడం, సరైన న్యాయమూర్తులు లేకపోవడం, అలాగే మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సత్వర న్యాయం అందించలేకపోతున్నామని అన్నారు న్యాయమూర్తి. లోక్ అదాలత్ ద్వారా రాజీ పడితే కొన్ని కేసుల్లో అయినా సత్వర న్యాయం అందితే కోర్టుల మీద పనిభారం తగ్గుతుందని చెప్పారు. మనిషి చాలా చిన్న జీవితంలో కక్షలు, ప్రతీకారాలు లేకుండా సాటివారితో చిన్న చిన్న గొడవలు ఉంటే రాజీపడి సంతోషకరమైన జీవితం జీవించాలని సూచించారు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. విశ్వాసము ఉన్నాయి, కానీ వారు వేసినటువంటి కేసుల్ని సత్వరంగా ఒక కాల పరిమితి లోపల పరిష్కారం చేయడానికి అవకాశం ఉండడం లేదు. ఎందుకంటే ఒక్కరే న్యాయమూర్తి ఉంటారు, ఒక కోర్టుకి వేల సంఖ్యలో కేసులు ఉంటాయి. ఆ కేసులన్నీ కూడా తొందరగా పరిష్కారం అవ్వాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం వారు 1987లోనే ఒక న్యాయ సేవా అధికార సంస్థ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్ట పరిధిలో రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులన్నీ కూడా ఇరుపక్షాల వారిని కూర్చోబెట్టి రాజీ చేసి రాజీ మార్గమే రాజమార్గం అనే నానుడితో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వల్ల దాదాపు లక్షల్లో కేసులు పరిష్కారం అవుతున్నాయి. గత 1 వీక్ నుంచి దాదాపు అంటే 15 డేస్ నుంచి మా పోలీస్ ఆఫీసర్లు అందరికీ కూడా ఈ నోటీసెస్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా మనకు ఏదైతే ఉన్నాయి కేసెస్, కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటి కూడా నోటీసెస్ సర్వ్ చేస్తూ ఇప్పటి వరకు దాదాపు ఒక మండే నుంచి ఇది స్టార్ట్ అయింది. ఒక 155 కేసెస్ కాంపౌండబుల్ అయినాయి, లిక్విడేట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇంకా కొన్ని మ్యాక్సిమం చేయాలనే ఉద్దేశంతో మార్నింగ్ నుంచి కూడా మా పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా ఈ పార్టీస్ని వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ మనకు కేసెస్ అన్నీ కూడా చాలా వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు వెళ్ళిపోతే మనము ఒక పాజిటివ్ మైండ్తో కూడా ముందుకెళ్ళొచ్చు, సొసైటీలో ఏ ప్రాబ్లం లేకుండా. కాబట్టి చిన్న చిన్న గొడవలు ఏదైతే ఆ క్షణంలో అయినా అవన్నీ కూడా